నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యే రాహవే కేతవే నమః. జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాధృతిం తమోరం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం. ప్రస్తుతం ప్రతి మాసం చెప్పుకున్నట్టుగా ఈ మాసంలో మాస ఫలితాలు ముఖ్యంగా సెప్టెంబర్ 2024 గాను మాస ఫలితాలు ఎలా ఉన్నాయి, గ్రహగతులు ఎలా ఉన్నాయి, మన యొక్క స్థితి యుతి ఎలా ఉంది చూద్దాం. ముఖ్యంగా ముందుగా దీనికి సంబంధించి గ్రహస్థితి ఎలా ఉంది. సెప్టెంబర్ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి కనుక మనం చూసినట్టయితే శని కుంభంలో వక్రించి ఉన్నాడు, గురువు వృషభంలో ఉన్నాడు, రాహువు మీనంలో, కేతువు కన్యలో. ఇది మనకు తెలిసినటువంటి విషయం. ఇక మిగతా గ్రహాలు కనుక చూసినట్టయితే మిథునంలో కుజుడు ఉన్నాడు, కర్కాటకంలో చంద్రుడు దాదాపుగా కర్కాటకంలో మొదలై ప్రతి 2.5 రోజులకి చొప్పున మారుతూ మళ్ళీ మిథునం వరకు ఈ నెలంతా తిరుగుతాడు. ఇక అదేవిధంగా కర్కాటకంలో బుధుడు, ఈ బుధుడు 5 వరకు కర్కాటకంలో ఉండి ఆ తదుపరి మరి సింహంలోకి వెళ్ళి అక్కడి నుండి 23వ తారీఖు మళ్ళీ కన్యలోకి మారడం అనేది బుధుడి యొక్క స్థితి కనిపిస్తుంది. ఇక రవిని కనుక చూసినట్టయితే రవి తన స్వస్థానమైనటువంటి సింహంలో 17 వరకు ఉంటాడు, ఆ తదుపరి కన్యలోకి వెళతాడు. ఇక కన్యారాశిలో అప్పటికే ఉన్నటువంటి కేతువుతో పాటు శుక్రుడు ఉంటాడు. అయితే శుక్రుడు గురించి ఇక్కడ శుక్రుడికి ఇది నీచ స్థానం. నీచంలో శుక్రుడు ఉండడమే కాకుండా ఇంకా శుక్రుడు 19కి తన స్వస్థానంలోకి తులలోకి వెళ్ళడం. ఇది మనకు కనిపించేటువంటి గ్రహస్థితి సెప్టెంబర్ మాసం గాను. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి గ్రహస్థితిని కనుక చూస్తే కొన్ని ప్రత్యేకమైనటువంటి స్థితులు మనకు కనిపిస్తున్నాయి. ఏమిటి అంటే, ఒకటి, రవి తన స్వస్థానంలో ఉండడం. మనం ఏదైనా సరే కొన్ని గ్రహాలు కొన్నిసార్లు తమ స్వస్థానంలో ఉండి ఇచ్చేప్పుడు కొన్ని ఫలితాలు చాలా శుభ అశుభ డిపెండ్స్ అపాన్ మన యొక్క జాతకాన్ని బట్టి ఉంటాయి. అయితే రవి తన స్వస్థానంలో ఎక్కడి వరకు, ఈ నెల 10 అంటే సెప్టెంబర్ 17 వరకు ఉంటున్నాడు కదా. ఈ కాలంలో ఎవరికైనా సరే ముఖ్యంగా అంటే బాగా అనారోగ్యంగా ఉన్నారు, లేకపోతే చాలా ఊబకాయంలో ఉన్నారు, ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళు తమ శరీరం కోసం, తమ ఆరోగ్యం కోసం ఏదైనా ప్రత్యేకించి వాళ్ళు చేసేటువంటి నియమాలు కానీ, వారు పాటించేటువంటి ఆహార నియమాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవి 100% సక్సెస్ అవ్వడానికి ఒక పునాదిగా ఉంటాయి. అంటే రవి తన స్వస్థానంలో ఉన్నప్పుడు మనం మన ఆరోగ్య విషయంలో ఎప్పుడో దీర్ఘకాలిక రోగాలు ఏవైనా ఉన్నప్పుడు వాటిని తగ్గించుకోవడం కోసం చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా సఫలీకృతం అయ్యేటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ 17వ తారీఖు వరకు ఏ రాశి వారైనా, 12 రాశుల్లో ఎవరైనా సరే ఆరోగ్య పరిస్థితి మెరుగుపరుచుకోవడం కోసం చేసుకోవాల్సినటువంటిది ఏదైనా, అంటే మనం ఒక జిమ్ సెంటర్లో జాయిన్ అవుతామా, వాకింగ్ చేస్తామా, లేకపోతే ఆరోగ్య నియమాలు పాటిస్తామా, నేచర్ క్యూర్లో జాయిన్ అవుతాం, మన ఇష్టం. కానీ ఈ అనారోగ్యం నుండి ఆరోగ్యంలోకి రావడానికి ఒక పునాది అయితే ఉండేటువంటి పరిస్థితి, చక్కటి అవకాశం అనమాట. అందుకని దీన్ని అందరూ వినియోగించుకోవడానికి మంచి సానుకూల పరిస్థితి. ఇక రెండవది, మరి శుక్రుడు సహజంగా ఉన్నటువంటి 6వ స్థానంలో ఉన్నాడు. సహజ భవచక్రంలో కనుక చూస్తే, సహజ భవచక్రంలో 6వ స్థానము అంటే ఇది చాలా వరకు అప్పుల స్థానం కదా, రుణస్థానం, రుణ రోగ శత్రు స్థానం కదా. అక్కడ శుక్రుడు ఉన్నాడు. ఎట్లా ఉన్నాడు? నీచపడి ఉన్నాడు. నీచపడి ఉండడం వల్ల కొంచెం అందరూ, ఏ గ్రహం వాళ్ళు, ఏ రాశి వాళ్ళైనా, ఏ స్థలంలో ఉన్నా అందరూ చేయవలసింది ఏంటంటే, ఎవరికైనా సరే అప్పులు ఇచ్చేటప్పుడు, తీసుకునేటప్పుడు, ఇలాంటప్పుడు కొంచెం జాగ్రత్తగా లేకపోతే కనుక ఫైనాన్షియల్గా ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ముందు జాగ్రత్తగా మనం తీసుకోవాల్సినటువంటి ఒక నియమం. తదుపరి రాశి కుంభరాశి. రాశిలో రాస్యాధిపతి శని వక్రించి ఉన్నాడు. రాస్యాధిపతి రాశిలో ఉన్నప్పుడు చెప్పాలంటే బాగుంటుంది. శని వక్రించాడు, వక్రించినా కూడా బాగానే ఉంటుంది.
ఎప్పుడూ కూడా వక్రించినప్పుడు ఏంటి అంటే ఇంతకుముందు మనం ఇవ్వవలసినటువంటి ఇవ్వడం కోసమే వక్రించడము అనేటువంటిది మనం పదే పదే చెప్తున్నాం. కాబట్టి తను అనుకున్నటువంటి పనులు మొండిగానైనా గట్టిగానైనా చేయాలి అనుకున్న పనులు చేయగలుగుతారు. కొద్దిగా శరీరానికి కొద్దిగా అనుకున్నటువంటి పూర్తి ఆరోగ్య పరిస్థితి ఉండకపోయినప్పటికీ బాగుంటుంది. ఇక ద్వితీయంలో ఉన్నటువంటి రాహు మీ కమ్యూనికేషన్ అయితే చాలా, మీరు ఏదన్నా సరే చక్కగా అవలీలుగా మాట్లాడి గెలవగలుగుతారు. అంటే మాట్లాడి గెలవగలిగేలాగా మంచి కమ్యూనికేషన్ అయితే ఉంటుంది. ఇంకా కుటుంబ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి చక్కటి మంచి మార్గదర్శనంతో జరుగుతుంది. కానీ పంచమంలో ఉన్నటువంటి కుజుడు మూలంగా కొద్దిగా ఇప్పుడు గర్భిణీ స్త్రీలుగా ఉన్నటువంటి స్త్రీలకు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఆ విషయంలో తప్పనిసరిగా ఈ మాసం అంతా కూడా జాగ్రత్తగా ఉండాలి. అలాగే పిల్లలకి ఏవైనా దెబ్బలు అవి తగిలించుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ప్రయాణాలలో కానీ ఎక్కడైనా సరే ఈ బళ్ళు ఇచ్చి వాటిని ఇచ్చి పంపించేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఎదిగిన పిల్లలు ఈ రోజులలో ఆ బళ్ళ మీద వాటి మీద ప్రయాణం చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండడం అనేటువంటిది తప్పనిసరిగా మనం చెప్పవలసినటువంటి అది ఆ విషయం ఒకటి. ఇక ఆరోగ్యం విషయంలో అయితే చక్కగా ఉంటుంది. రవి ఆరోగ్య స్థానంలో ఉన్నాడు, 6వ స్థానంలో కాబట్టి. కానీ 7వ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు నీచ పొంది ఉన్నాడు కాబట్టి ఇక్కడ కూడా భాగస్వామి లైఫ్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో అక్కడ కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అది కేవలం 15 రోజులు మాత్రమే. ఈ 15 రోజులు జాగ్రత్తగా ఉంటే మనం ఎలాంటి గొడవలు రాకుండా ఉంటాం. లేదు అంటే నువ్వెంత నేనెంత అని ఇద్దరు ఒకరికొకరు గొడవ పెట్టుకున్నప్పుడు ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. కాబట్టి ఈ విషయాల్లో తగు జాగ్రత్త తీసుకున్నట్టయితే ఏ రకమైన ఇబ్బందులు లేకుండా చక్కగా కుంభరాశి వారికి అన్నీ కూడా వీలుగా ఉన్నట్టుగా ఉంటాయని చెప్పచ్చు. ఇక రెండవ పక్షం కనుక తీసుకున్నట్టయితే మొదటి పక్షానికి రెండవ పక్షానికి ఉన్నటువంటి పెద్ద వ్యత్యాసం ఏమీ లేదు. ముఖ్యంగా అన్నీ కూడా దాదాపుగా మొదటి పక్షంలో ఎలా ఉన్నాయో అన్నీ కూడా అలాగే ఉంటాయి. చక్కగా కుటుంబ స్థానంలో ఉన్నటువంటి గురువు అన్ని రకాలుగా ఉంటాయి. ఇక్కడ సంతానాన్ని విషయంలోనే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. వాడు ప్రయాణాలు సంతానాల యొక్క ఇబ్బందులు కలిగేటువంటి సంతానానికి దెబ్బ తగలడము, ప్రయాణాలలో ఇబ్బందులు కలగడం అనేటువంటిది సంతానానికి జరుగుతుంది కాబట్టి ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక తదుపరి ఏంటంటే శుక్రుడు కూడా స్థానం మారుతూ ఉన్నాడు కాబట్టి కొంచెం ఇక్కడ ఇంకా ఫ్రీ అవుతుంది. ఎప్పుడైతే కేతుతో కలిసి ఉన్నప్పుడు వేరేలాగా ఉంది, ఇప్పుడు ఆ 8వ స్థానంలో శుక్రుడు నీచ పొంది ఉన్నటువంటి వాడు స్వస్థానంలోకి వచ్చాడు 9వ స్థానానికి కాబట్టి చక్కగా బాగుంటుంది అని చెప్పొచ్చు. ఇలా స్థానం మారినప్పుడు మారేటువంటి ఫలితాల మూలంగా బాగుంటుంది అని మనం చెప్పచ్చు. మనం జాతకము లేకపోతే ఇప్పుడు గోచారం చూసుకున్నప్పుడు గోచారంలో కొన్ని అనిపిస్తూ ఉంటుంది. ఎలాగంటే కొన్ని కలిసినట్టు ఉన్నాయి, కొన్ని కలవలేదు అని. ఇక్కడ 2 విధాలు. గోచారం చూసుకునేటప్పుడు మనం రాశి నుండి చూసుకోవడం, లగ్నం నుండి చూసుకోవడం. మీరు ఒక్కసారి లగ్నం నుండి అలాగే రాశి నుండి 2 చెక్ చేసుకోండి. మీకు అప్పుడు కొద్దిగా దగ్గరగా ఉన్నట్టుగా ఉంటుంది ఒకటి. ఇక రెండవది ఏది ఏమన్నా సరే గోచార రీత్యా అంటే కొన్ని కోట్ల మంది ఉండేటువంటి ఇందులో ఇది సహజంగా మనకే వర్తిస్తుందా అంటే చెప్పడము అంత సులభమైనటువంటిది కాదు. ఎందుకంటే కేవలం గోచార రీత్యా మనం చేసేటువంటి ఫలితాలు కేవలం 30-40 మధ్యలో ఉంటాయి. యాక్యురేట్గా కావాలి అని అనుకున్నప్పుడు తప్పనిసరిగా మనం చేయవలసింది ఏమిటి అంటే జన్మజాతకాన్ని చూపెట్టుకోవడమే. మన దగ్గరలో ఉన్నటువంటి ఎవరైనా సరే మంచి నిష్ణాతులు ఎవరున్నా సరే పండితుల దగ్గరికి వెళ్ళి జ్యోతిష్య శాస్త్ర రీత్యా ఉండేటువంటి మీ జన్మజాతకంలో మీకున్నటువంటి గ్రహస్థితులు యుతులు దృష్టిలో నడుస్తున్నటువంటి దశ అంతర్దశ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని చెప్పేటువంటిది జ్యోతిష్యం. కాబట్టి జ్యోతిషం లేదు అంటే ఒకటి ఇక్కడ ఎంతవరకు మనం చెప్తున్నాం అంటే ముందు జరగబోయేది జరుగుతున్నది. ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఇప్పుడు ఉన్నటువంటి రవి కానీ శుక్రుడు కానీ స్థితి వల్ల ఇది ఎందుకు అంటే మనకు మార్గదర్శనం చేయడం కోసమే. జ్యోతిషం ఎప్పుడు కూడా మీకు ఇలా రాబోయేదాన్ని మనం సవరించుకోవాలి, దాన్ని సర్దుకోవాలి, లేకపోతే దానికి అనుగుణంగా మనం ఉండాలి అని చెప్పేటువంటి పరిస్థితి. కాబట్టి దీన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇక రెమెడీస్ ఏదైనా సరే రెమెడీస్ అంటే మనకు ప్రతిసారి మారుతున్నటువంటి వాటిలలో ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి స్థితిలో అంటే నీచపడినటువంటి శుక్రుడు ఉండడం ఒకటి, తదుపరి రవి మంచి స్థానంలో ఉన్నాడు. కానీ మీ గ్రహాల్లో మీకు మీ జాతకంలో ఉన్నటువంటి వాటిని బట్టి కూడా మనం చేసుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా శ్రావణ మాసం అనగానే శ్రావణ మాసంలో
లక్ష్మీదేవి ప్రార్థన ఎక్కువగా ఉంటుంది ఎటు చూసినా. శ్రావణం దాటగానే మనకు వచ్చేటువంటిది సెప్టెంబర్లో ఏమవుతుంది, శ్రావణం చివరి నుండి వచ్చేసరికి మనకి భాద్రపదం వస్తుంది. భాద్రపదంలో మనం విఘ్నేశ్వరుడిని తలుస్తాం. కాబట్టి ఇక్కడ మనం ఒక పని చేయాల్సింది ఏంటంటే, ఏ పని చేద్దాం అనుకున్నా విఘ్నేశ్వరుణ్ణి తలవకుండా మీరు ఏ పని చేయొద్దు. మొదటిది విఘ్నేశ్వర ప్రార్థనతో మొదలు పెట్టడం, అంటే విఘ్నేశ్వరుని తలుచుకొని మనసులోనైనా మనకు వస్తే శ్లోకం చదువుకుంటాను, లేకపోతే చేతులెత్తి 2 చేతులతో దండం పెట్టి స్వామి నువ్వే ఉన్నావయ్యా అని దండం పెట్టడమే. అలా దండం పెడుతూ మనం ముందుకు వెళ్ళడమే ఇది. ఇక రెండవది, వీలైనంత వరకు గోశాలకు వెళ్ళడమా, గోగ్రాసం ఇవ్వడమా, ఇది మన గోసేవ చేయడమా, ఈ మూడిట్లలో ఏది మీకు వీలవుతే, ఏది సులభమవుతే, ఏది అనువుగా ఉంటే దాన్ని చేయొచ్చు. గోమాతకి గోగ్రాసం తినిపించడం, గోశాలకు వెళ్ళి ఆ గోమాతని ప్రార్థించడము, అలాగే సేవ చేయడం. గోశాలలో సేవ చేయడం అనేటువంటిదంత ఉత్తమమైంది ఇంకొకటి లేదు. ఈ మూడింట్లో మీకు ఏది వీలవుతే అది చేసినట్టయితే తప్పకుండా మనకు ఏదో చిన్నగా అటు ఇటుగా ఉన్నటువంటి ఆ చిన్నవి, అంటే ఫైనాన్షియల్గా కానీ, మాట తీరులో కానీ, ఇంకేదైనా ఆరోగ్యరీత్యా కానీ ఉన్నటువంటి నష్టాలు కష్టాలు అన్నీ పోయి సుఖంగా ఉంటాము అని చెప్పచ్చు. నమస్తే.